ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 4 రోజులుగా ఎంతో సోదర భావంతో నన్ను పిలుస్తున్న మునిపల్లి శ్రీనివాస్ గారికి, జగన్మోహన్ శర్మ గారికి, భాస్కరమూర్తి గారికి, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిత్యానంద గారికి, యాస్పైరింగ్ క్యాండిడేట్స్ జాబ్ కోసం అప్లై చేసిన యాస్పైరింగ్ క్యాండిడేట్స్ అందరికీ, అలాగే వెంట వచ్చిన పేరెంట్స్ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మా కళాశాల ప్రాంగణంలో నిర్వర్తిస్తాం. అయితే చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు, అంటే ఇంతమంది గ్రాడ్యుయేట్స్ ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాల కోసం వెళుతున్నారు అనేది ఒక చిన్న గ్రూప్ మాకు తెలిసిపోతుంది, ఒక డేటాకు తెలిసిపోతుంది. ఉద్యోగాలన్నీ మీ యువత కోసం వెయిట్ చేస్తున్నాయి. నిజం, ఇది నిజం. రిటైర్ అవుతున్నారు, అలాగే అనేక ఉద్యోగాలు మీకోసం ప్రపంచవ్యాప్తంగా వెయిట్ చేస్తున్నాయి. దీనికి గాను మనకు కావాల్సిన నైపుణ్యాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాను కనుక ఒక 2 మాటలు మీతో మాట్లాడతాను. ప్రొఫెసర్ క్యాడర్లో అంటే ఒక పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళ సబ్జెక్ట్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు కానీ, లేదా ఇతర విషయాలు సామాజిక పరంగా ఏదైనా కమ్యూనికేట్ చేయాలి అన్నప్పుడు కానీ సోషలైజ్ కాలేకపోతున్నారు. వాళ్ళకున్న నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఒక కుటుంబ వ్యవస్థ చాలా వరకు దూరం అయిపోయింది మన నుంచి. ఉమ్మడి కుటుంబాల్లో ఎవరో ఒకరు పలకరించేవారు. పెద్దలు, చెడ్డలు, అనేక ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, తాతలు అందరూ ఉంటారు ఇంట్లో. అంతా ఎవరో ఒకరు పలకరించడం, మాట్లాడించడం, భయం లేకుండా మాట్లాడడం అనేది ఉండేది. కానీ ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాల వల్ల అందులో మనకు పెద్ద ప్రమాదకరమైన ఆయుధం ఉంది కదా మనందరి చేతిలో, ఈ సెల్ ఫోన్ వల్ల కమ్యూనికేషన్ పూర్తిగా తగ్గిపోయింది. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇంటర్వ్యూస్లో నేను కూర్చున్నప్పుడు ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను. బట్ చూస్తే వాళ్ళ సీవీ చూస్తే చాలా బాగుంటుంది, వాళ్ళ ప్రాజెక్ట్ రివ్యూ చూస్తే చాలా బాగుంటుంది. కానీ మాట్లాడుతున్నప్పుడు అందులో సగం మాత్రమే వాళ్ళు షేర్ చేసుకోగలుగుతారు. ఇంప్రెస్ చేయలేకపోతారు ఇంటర్వ్యూవర్, బోర్డ్ మెంబర్స్ని. ఫ్రెండ్స్, నేను మీకు అందరికీ చెప్తున్నాను, ఆత్మవిశ్వాసంతో మీరు నేర్చుకున్న ఏదైతే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు